ఈ రోజుల్లో చాలా కంపెనీలు సస్టైనబిలిటీ అంటే సుస్థిరత గురించి మాట్లాడుతుంటాయి కదా, కాని పర్యావరణానికి మేలు చేస్తామనే ఆ మాటల వెనుక నిజంగా ఒక పటిష్టమైన, ఆచరణలో పెట్టగలిగే ప్రణాళిక ఎలా ఉండాలి, ఒక నమ్మదగిన సస్టైనబిలిటీ బ్లూప్రింట్ ఎలా ఉంటుందో, దానిలోని ముఖ్యమైన దశలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, అసలు విషయానికొద్దాం. మనం చాలా వస్తువుల మీద గ్రీన్ లోగోలు, పర్యావరణ అనుకూలమని చెప్పే లేబుల్స్ చూస్తుంటాం. కాని కేవలం అలా మార్కెటింగ్ కోసం చెప్పడం కాకుండా దాని వెనుక ఒక నిర్మాణాత్మకమైన, పారదర్శకమైన ఫ్రేమ్వర్కు ఎంత అవసరమో ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తోంది. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ముందుగా ఏం కావాలి? ఒక బలమైన పునాది కదా. అలాగే సస్టైనబిలిటీ ప్లాన్కి కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ఈ మొదటి దశలో మనం ఏమి చెయ్యాలి అనేదానికంటే ముందు అసలు ఎందుకు చేస్తున్నామనేదానికి స్పష్టమైన సమాధానం కావాలి. ఆ స్పష్టతే మొత్తం వ్యూహానికి దారి చూపిస్తుంది. ఇదిగో, పునాది అంటే ఇలా ఉండాలి. ఇది కేవలం ఒక లక్ష్యం కాదు, ఒక పవర్ఫుల్ విజన్ స్టేట్మెంట్. 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ అవ్వడం, జీరో వేస్ట్ సాధించడం లాంటి స్పష్టమైన, ధైర్యమైన లక్ష్యాలు మొత్తం కంపెనీ చేసే ప్రయత్నాలకు ఒక నార్త్ స్టార్ లాగా దారి చూపిస్తాయి. ఇది ఉత్త వాక్యం కాదు, వాటాదారులకు, ప్రపంచానికి ఇచ్చే ఒక వాగ్దానమన్నమాట. ఆ పెద్ద విజన్ను అందుకోవాలంటే దానిలా కొన్ని నిర్దిష్టమైన రంగాలుగా విడగొడతారన్నమాట. కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, నీటిని పొదుపు చేయడం దగ్గర్నుంచి ఇక్కడ మనం సర్క్యులర్ ఎకానమీ అనే పదం చూస్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే వనరుల్ని ఒక్కసారి వాడి పడేయకుండా వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించడం. ఇలా చేయడం వల్ల ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం సులువవుతుంది. సరే, పునాది వేశాం. మరి దానిమీద కట్టబోయే బిల్డింగ్ ప్లాన్ ఏంటి? అదే ఈ బ్లూప్రింట్ దశ. ఈ దశలో పెద్ద పెద్ద మాటల్ని, ఆశయాల్ని స్పష్టమైన, కొలవగలిగే నంబర్లుగా మార్చాలి. అప్పుడే కదా మనం ఎంత పురోగతి సాధించామో తెలుస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా. జీరో వేస్ట్ అనేది ఒక ఆశయం. దాన్ని ల్యాండ్ఫిల్లుకి వెళ్లే చెత్తని ఎంత శాతం తగ్గిస్తాం అని ఖచ్చితమైన మెట్రిక్గా మార్చారు. అలాగే ఇక్కడ ఈఎస్జీ అనే పదం చూస్తున్నాం. అంటే ఎన్వైర్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. సరఫరాదారుల్ని ఎంచుకునేటప్పుడు కూడా ఈ ప్రమాణాల్ని పాటిస్తారన్నమాట. ఇలా ప్రతి లక్ష్యానికి ఒక స్టార్టింగ్ ఇయర్, ఒక టార్గెట్ ఇయర్ పెట్టడం వల్ల జవాబుదారీతనం పెరుగుతోంది. ఉదాహరణకు ఈ నంబర్ చూడండి. 90% వ్యర్థాలను తగ్గిస్తాం అని గాలికి చెప్పే మాటకు 90% వ్యర్థాలను ల్యాండ్ఫిల్లకు చేరకుండా మళ్లిస్తాం అని ఖచ్చితంగా చెప్పడానికి మధ్య చాలా తేడా ఉంది. ఈ ఒక్క సంఖ్య వాళ్ల నిబద్ధతను తెలియజేస్తుంది. ఇదే అసలైన కమిట్మెంట్. ఓకే, ప్లాన్ రెడీ, టార్గెట్ సెట్ చేశాం. ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది. అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్. ఒక బ్లూప్రింట్ కాగితం మీద ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని నిజం చేయడానికి సరైన వ్యూహాలు, కార్యక్రమాలు, ఇంకా భాగస్వామ్యాలు చాలా అవసరం. పెద్ద పెద్ద లక్ష్యాలను ఇలా చిన్న చిన్న ఆచరణాత్మక ప్రాజెక్టులుగా ఎలా విడగొడతారో ఇక్కడ చూడొచ్చు. స్మార్ట్ గ్రిడ్లు పెట్టటం, లాజిస్టిక్స్ కోసం ఎలక్ట్రిక్ వాహనాల్ని వాడటం, రీసైక్లింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయటం. ఇలా టెక్నాలజీని వాడుకుంటూ ప్లాన్ని వాస్తవంలోకి తీసుకొస్తారు. అయితే ఇంత పెద్ద లక్ష్యాల్ని ఏ కంపెనీ ఒక్కటే సాధించలేదు గదా. అందుకే పార్ట్నర్షిప్స్ చాలా కీలకం. ఒకవైపు పర్యావరణ సంస్థల నుండి సలహాలు తీసుకుంటూ, మరోవైపు తమ సప్లై చైన్లో మార్పులు తీసుకురావడానికి ఇతర కంపెనీలతో కలిసి పనిచేయడం. ఇలా చేయడం వల్లే విజయం సాధ్యమవుతుంది. సరే, ప్లాన్ ప్రకారం పని మొదలుపెట్టారు. కానీ అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయో లేదో ఎవరు చూస్తారు? అదే ఈ ఇన్స్పెక్షన్ స్టేజ్. ఇక్కడ ప్రణాళిక సరిగ్గా అమలవుతోందా, నిజమైన ఫలితాలు వస్తున్నాయా అని చెక్ చేసే సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటాం. జవాబుదారీతనం అనేది పైనుంచి కింది వరకు అందరికీ ఉండాలి. చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ స్ట్రాటజీని చూసుకుంటే డిపార్ట్మెంట్లోని లీడ్స్ దాన్ని రోజూ అమలు చేస్తారు. ఇలా ప్రతి స్థాయిలో ఎవరి బాధ్యత ఏంటో స్పష్టంగా నిర్వచించడం వల్ల ప్రతి ఒక్కరూ ఓనర్షిప్ తీసుకుని పనిచేస్తారు. మరి జరుగుతున్న పని గురించి అందరికీ ఎలా తెలియజేస్తారు? కేవలం కంపెనీ లోపల డాష్బోర్డులు చూసుకుంటే సరిపోదు. బయట ప్రజలకు, ఇన్వెస్టర్లకు కూడా పారదర్శకంగా చెప్పాలి. దానికోసమే యాన్యువల్ రిపోర్ట్స్, థర్డ్ పార్టీ వెరిఫికేషన్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మనం చివరి దశకు వస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యాక దాని లెగసీ ఏంటి, ఇవన్నీ కలిసి ఒక శాశ్వతమైన విలువను ఎలా సృష్టిస్తాయో చూద్దాం. ఇది కేవలం మంచి పేరు కోసం చేసే పని కాదు.
ఈ రోడ్ మ్యాప్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. విడివిడిగా ఉన్న లక్ష్యాలన్నీ కలిసి ఒక పెద్ద ప్రయాణంలో ఎలా భాగమవుతాయో తెలుస్తుంది. 2025లో ఒక మైలురాయి, 2027లో మరొకటి, ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ 2030 నాటి ఫైనల్ గోల్ని ఎలా చేరుకుంటారో ఈ రోడ్ మ్యాప్ స్పష్టంగా చూపిస్తుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేస్తే ఈ సస్టైనబిలిటీ అనేది ఒక ఖర్చు కాదు, అదొక కంపెనీకి కొత్త ఆవిష్కరణలు చేయడానికి, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడటానికి, ఇంకా వృద్ధి చెందడానికి సహాయపడే ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది. మరి ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. పర్యావరణానికి, సమాజానికి మేలు చేస్తూనే ఒక కంపెనీ తన పోటీదారుల కంటే ఎలా బలంగా, లాభదాయకంగా ఎదగగలదు? దీని గురించి ఆలోచించండి.